సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచంలో దాదాపు ప్రతి వేదికపై పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అయితే సింధు జలాల ఒప్పందం కింద ప్రవహించే నదులు ప్రవాహం మార్గాన్ని భారత్ మళ్లిస్తే అది పాకిస్తాన్లో కరువుకు కారణమై లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని కూడా పాకిస్తాన్ అనేక సభల్లో ప్రచారం చేస్తుంది. అయితే నీరు రక్తం కలిసి ప్రవహించలేవని భారత్ ఇప్పటికే స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం అనేది మానుకోవాలి. 1990 నుంచి పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ వచ్చింది. కాశ్మీర్ ఇతర ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటుదారులకు పాక్ మద్దతునిచ్చింది. అయితే ఉగ్రవాద దాడులపై తాము మౌనంగా ఉండబోమని భారత్ పాకిస్తాన్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. పాకిస్తాన్ లోనికి చొచ్చుకెళ్లి భారత్ దాడులు జరిపి ఉగ్రవాద వెన్ను విరిచేందుకు ప్రయత్నించిన సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటివి వీటికి ప్రధాన ఉదాహరణలుగా నిలిచాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఫలితంగా భారత్ తీవ్రమైన చర్య తీసుకుని సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నీటిని ఆయుధంగా వాడుకునే ప్రయత్నంగా పాకిస్తాన్ దీనిని ఖండించినప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు నీరు అత్యంత కీలకమైనది వాస్తవమే. కానీ ఈ ఒప్పందం ప్రకారం సింధు నది నీటిలో సుమారు 80% పాకిస్తాన్కు అందుబాటులో ఉంటుంది. ఈ నీరు వనరుల దేశంలో చాలా వ్యవసాయం ఆధారపడి ఉంది. అలాగే పాకిస్తాన్ జీడీపీలో సుమారు 4వ వంతు, మొత్తం శ్రామిక శక్తిలో 3వ వంతు ఉపాధి కల్పిస్తున్నాయి. భారత్ సింధు జలాల ఒప్పందం కింద నదీ సమాచారాన్ని పంచుకోవడానికైతే ఇప్పటికే నిలిపేసింది. అలాగే అనేక కొత్త ఆనకట్లు కూడా భారత్ నిర్మించడానికి సిద్ధమవుతుంది. అయితే భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్ నడ్డి విరిగింది. దీనివల్ల పాకిస్తాన్ కు దీర్ఘకాలిక ఆర్థిక నష్టం వాటిల్తుందని భయపడుతున్నారు. ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ మళ్లీ పునరుద్ధరించమని హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు అన్ని రకాల సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పూర్తిగా విడనాడితే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు.